పార్టీ అధికార ప్రతినిధి. బీఆర్ఎస్ అప్పుడు ఆ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తా ఉన్నది. ఆయన కూడా పెట్టాడు 7.5 మిలియన్ టన్నుల బొగ్గు మాయమైంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అని పెట్టి ఆయన పెట్టాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సింగరేణిని బలిపశం చేయొద్దని చెప్తా ఉన్నా. సరే, మనం అంటే ఇక్కడ ఉన్నాం, ఈ మెసేజ్ పబ్లిక్ పోతే ఎట్లుంటది? ఈరోజు దీని మీద డివిడెండ్లు తీసుకున్నారు ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం తీసుకున్నది, ఆ ప్రభుత్వం తీసుకున్నది, అన్ని తీసుకున్నారు. మనకు లాభాల వాటి వచ్చింది. వాస్తవం జరిగేదండి మనం తెలుసు. సింగరేణిలో ఒక టార్గెట్ అంటూ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ రాకపోతే ఏదో కొంత యాడ్ చేస్తాం, మన నెక్స్ట్ ఇయర్ దాన్ని అంతా రికవరీ చేసుకుంటాం. ఇది పద్ధతి ఎప్పటి నుంచో ఉంటుంది. నాకు తెలిసి మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ ఫార్ములా పాటిస్తారు. ఎందుకంటే రెప్యుటేషన్ పోకుండా. రెప్యుటేషన్ అంటే ఏంటి? ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణికి టార్గెట్ రాలేదు అంటే దానికి ఉన్న రెప్యుటేషన్, దానికి ఉన్న ఆయన పర్పస్ పోతుంది. పర్పస్ పోయినప్పుడు దానికి రావాల్సిన రుణాలు కానీ రకరకాలు రావు కాబట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం లెక్కలు ఇంకా తేలలేదు. ఇంకా రిటైల్ ఆడిట్ లెక్కలు నడుస్తా ఉన్నది. సూచాయిగా చెప్తా ఉన్నారు 1500 కోట్ల రూపాయలు లాభం రావచ్చు అని చెప్తా ఉన్నారు. 1500 కోట్ల రూపాయలు లాభం రావచ్చు అని చెప్తా ఉన్నారు. మన టార్గెట్ తగ్గించుకున్నా అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ సింగరేణిని ఒక పావుగా చూపెట్టి మీ రాజకీయ